హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఇక్కడ దగ్గరలో ఉన్న 3 ఏరియాల వాళ్ళ గుడి తరపున ఒక్కొక్క రథం అయితే చేసి ఇట్లా తీసుకుని వచ్చి మద్దూరమ్మ టెంపుల్ దగ్గర అయితే నిలపాలి. అలా నిలిపిన రథాన్ని వాళ్ళ జాతర కంప్లీట్ అయిపోయేటప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళ ఏరియా టెంపుల్ దగ్గరికి పంపించేస్తే అక్కడికి జాతర అనేది ఎండ్ అయిపోతుంది. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ టైం వచ్చిన హెవీ గాలి వాన వల్ల వాళ్ళ టెంపుల్ నుంచి తీసుకొని వచ్చే టైంలోనే 2 రథాలు అయితే ఇట్లా కూలిపోయాయి. సో ఫైనల్గా ఒక్క ఏరియా రథం అయితేనే టెంపుల్ దగ్గర నిలిచింది. ఈ వీకెండ్కి అయితే జాతర స్టార్ట్ చేసి కూడా 2 వీక్స్ అయిపోయింది. సో టెంపుల్ దగ్గర ఉన్న రథాన్ని అయితే వాళ్ళు ఎంత గ్రాండ్గా రథయాత్ర చేసి తీసుకొని వచ్చారు, అంతే గ్రాండ్గా మళ్ళీ తిరిగి అయితే వాళ్ళ టెంపుల్ దగ్గరికి పంపించాలి కదా. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, రథం అయితే మూవ్ చేసుకొని తీసుకెళ్ళి వాళ్ళ ఏరియా టెంపుల్ దగ్గర అయితే పెట్టడానికి స్టార్ట్ అయ్యారు. కానీ ఏ మాటకు ఆ మాట జనాలు అయితే లాస్ట్ టైం జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే ఇంకా మర్చిపోలేదు. అందుకే వాళ్ళు రథం మూవ్ అవుతున్న టైంలో ఎంత దూరంగా ఉండగలిగితే అంత దూరంగా ఉంటున్నారు. ఎప్పుడేమవుతుంది అనేది అయితే మనం చెప్పలేం కదా. ఆ రథం మూవ్ చేసేది కూడా మనుషులే కాబట్టి ఎప్పుడు ఏదైనా జరగచ్చు. సో మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది మంచిదే. ఇక్కడ టెంపుల్ కమిటీ మెంబర్స్ అయితే వాళ్ళు కొంచెం ఫన్ జనరేట్ చేసి అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కొంచెం ఎంటర్టైన్ చేయడానికి అయితే ట్రై చేశారు. కమిటీ మెంబర్స్ అయితే ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు సేఫ్టీ విషయంలో. సో వెనకాల 2 జేసీపీలు అయితే పెట్టి రథంని స్లోగా పుష్ చేస్తున్నారు. అలాగే ముందు 2 ట్రాక్టర్స్ అయితే ఉన్నాయి, అంటే ముందుకి జస్ట్ అట్లా లాక్కొని వెళ్ళడానికి. అలాగే వీళ్ళ ట్రెడిషన్ ప్రకారం కొన్ని ఎద్దులను అయితే తీసుకొని వచ్చి ఈ రథంకి ముందుగా ఎద్దులు వెళ్తుంటాయి, తర్వాత రథం వస్తుంటుంది, వాళ్ళు ఇలా ఫాలో అవుతారనమాట. అయినా చెప్పడం మర్చిపోయాను, ఈ రథం అయితే టెంపుల్ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు 150 feet ఉన్నింది. సో మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఏరియా వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని వాళ్ళు ఆఫ్ అయితే కట్ చేసేసారు. నాకు బెంగళూరులో నచ్చే వాటిల్లో ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పాలి. వీళ్ళు ఎంత ఫాస్ట్ కల్చర్ని అప్డేట్ చేసుకున్నా కూడా వీళ్ళ ట్రెడిషన్ని మాత్రం ఎక్కడా వదులుకోరు. అది దేవుడికి సంబంధించినవి అంటే వాళ్ళైతే 100% పెట్టి చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.